సంపాదించడం అవసరం, ఖర్చు పెట్టడం అనివార్యం. సంపాదించిన డబ్బుని ఫ్యూచర్ అవసరాలు వచ్చే వరకు జాగ్రత్తగా దాచిపెట్టి అప్పుడు ఖర్చు పెట్టడం వివేకం. ధరల పెరుగుదలనే ఇన్ఫ్లేషన్ అంటారు. ధరలు పెరిగే వేగం కంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందిన డబ్బే నిజంగా వృద్ధి చెందినట్లు. సో మన జీవితంలో దాచిపెట్టడం కొద్దిగా అలవాటు చేసుకుంటే అప్పుని కొద్దిగా ఎలిమినేట్ చేయొచ్చు. ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్ శాలరీ రాగానే ఏం ఆలోచిస్తాడంటే ఈ మంత్ అయినా సరే రోజువారీ ఖర్చులు, పేమెంట్స్, ఈఎంఐస్ అన్నీ అయిపోయాక ఎంతో కొంత సేవ్ చేయాలి అని అనుకుంటాడు. కానీ నెల సగానికి వచ్చేసరికి ఏటీఎం నుంచి లాస్ట్ 500 కూడా డ్రా చేసేసి అప్పటికే క్రెడిట్ కార్డ్ని కూడా ఎడాపెడా వాడేసుంటాడు. మరి సేవింగ్స్, అసలు ఆ సేవింగ్స్ అనే విషయాన్ని ఎక్కడ మర్చిపోయాడో కూడా అతనికి గుర్తుండదు. మన మిడిల్ క్లాస్లో మోర్ దెన్ 60% ఫ్యామిలీస్లో జరిగేది ఇదే. ఎందుకంటే మనకున్న కమిట్మెంట్స్ అలాంటివి, బయట ఉన్న ఖర్చులు అలాంటివి. ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసాం. మన పిల్లలకైనా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవాలి, డబ్బుల విషయంలో ఎలాంటి డిసిప్లైన్ని అలవర్చుకోవాలి అనే విషయాల్ని అరిపిరాల సత్యప్రసాద్ గారు రూపాయి చెప్పిన బేతాళ కథలు అనే బుక్కులో ఒక 40 కథల రూపంలో ఆర్థిక పాఠాలని అతి సులభంగా, ఆర్థిక పరిజ్ఞానం చాలా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. ఈ వీడియోలో మీకు నేను అందులో నుంచి ఒక 10 ఆర్థిక పాఠాలని మనకు బాగా అవసరమయ్యేవి, ఈ కాలానికి మనకు బాగా సూట్ అయ్యేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కథలు కూడా చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో కథలు నేను సపరేట్ వీడియోలో చేస్తాను. సంపాదన, సంపద, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సంపాదన అంటే వచ్చేది శాలరీ, డైలీ వేజెస్, రెంట్ ఇలాంటివన్నమాట. సంపద అంటే నిలిచేది, ఖర్చులన్నీ పోగా సేవింగ్స్ రూపంలోనో లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో కొంతకాలం జమ చేస్తూ వెళ్ళిన తర్వాత ఒకానొక రోజు మన చేతికి వచ్చేదే సంపద. తెలివైన వారు సంపాదనతోనే సంపదను సృష్టిస్తారు. చక్కగా సేవింగ్సో ఇన్వెస్ట్మెంట్సో చేసి డబ్బుతోనే తిరిగి డబ్బును సంపాదిస్తారు. ఇది తెలుసుకోలేని వాళ్ళు ఆదాయము, ఆస్తి ఉన్నంత వరకు గొప్పగా బ్రతికి అవి పోయాక చివరి కాలంలో ఆర్థిక కష్టాల్ని అనుభవిస్తూ ఉంటారు. సంపాదించడం, ఖర్చు పెట్టడం, దాచిపెట్టడం, ఈ 3 రకాలుగానే డబ్బు మన చుట్టూ తిరుగుతుంది. ఈ మూడింటి కోసమే మనం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాం. అసలు డబ్బు దాచిపెట్టడం ఎందుకు? ఫ్యూచర్లో వచ్చే అవసరాలకి ఖర్చు పెట్టడానికి, అంతేనా? అంటే ఫ్యూచర్లో వచ్చే అవసరాలకి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండడం అన్నమాట. లైక్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ముందే ప్రిపేర్ అయినట్టు. ఏ స్టూడెంట్ అయితే ఎగ్జామ్స్కి ముందుగా ప్రిపేర్ అవ్వడో వాడు ఫెయిల్ అవుతాడు. ఎవడైతే కష్టపడి బాగా చదువుతాడో వాడు స్టేట్ ర్యాంకర్ అవుతాడు. ఇది కూడా అంతే. సంపాదించడము, ఖర్చు పెట్టడం తేలికే, ఈ మూడో పనే అంటే దాచిపెట్టడమే కష్టం. సమస్య అంతా దాంట్లోనే ఉంది. జస్ట్ ఇమాజిన్, మనం గతంలో నుంచే ఎంతో కొంత క్రమశిక్షణగా ప్రతి నెల సేవ్ చేసుకుంటూ వచ్చుంటే ఈరోజు వచ్చే ఒక అవసరానికి, అంటే పిల్లల ఫీజు కోసమో లేదా పిల్లల పెళ్ళిళ్ళ కోసమో అప్పు జోలికి వెళ్ళుండక్కర్లేదు కదా. ఫ్యూచర్ కోసం మనం గతంలో ప్రిపేర్డ్గా లేం కాబట్టే ఈరోజు పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, కారు కోసం, ఇల్లు కొనుక్కోవడం కోసం అప్పులని ఆశ్రయించాల్సి వస్తుంది. సో మన జీవితంలో దాచిపెట్టడం కొద్దిగా అలవాటు చేసుకుంటే అప్పుని కొద్దిగా ఎలిమినేట్ చేయొచ్చు. సంపాదించడం అవసరం, ఖర్చు పెట్టడం అనివార్యం. సంపాదించిన దాన్ని ఫ్యూచర్ అవసరాల కోసం జాగ్రత్తగా దాచిపెట్టి ఆ అవసరాలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టడమే వివేకం. మార్కెట్లో రకరకాల షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, చిట్ ఫండ్స్, పోస్టల్ స్కీమ్స్, బ్యాంక్ స్కీమ్స్, ఎఫ్డీలు, ఏవేవో స్కీమ్స్ ఉన్నాయి. మరి ఎలాంటి స్కీమ్ని మనం చూస్ చేసుకోవాలి? ఈ విషయాన్ని ఏ స్కూల్లో నేర్పించరు, ఏ కాలేజ్లో నేర్పించరు. మన జీవితంలో మనకు మనమే నేర్చుకోవాలి. పొరపాటున రిటర్న్స్ ఎక్కువ వస్తాయని ఆశపడి ఏ ఫ్రాడ్ స్కీమ్లోనో మనం కష్టపడి సంపాదించిన డబ్బునంతా తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అసలుకే మోసం వస్తుంది. మరి ఎలాంటి స్కీమ్స్ని చూస్ చేసుకోవాలి? ఆర్థిక పరిజ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి?
అందుకే నా జీవితంలో నేను నేర్చుకున్న ఆర్థిక పాఠాలని మీ అందరితో పంచుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ బుక్ రాశాను అని ఆథర్ తెలియజేస్తారు. ఏ విషయంలో అయినా సరే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డబ్బు విషయంలో కూడా. పెరిగే జీతంతో పాటు మన కోరికల లిస్టు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పుణ్యమా అని రూపాయి విలువ తగ్గిపోతూ మనం కొనుక్కోవాలి అని అనుకున్న వస్తువు విలువ పెరుగుతూ ఉంటుంది. సో మనం కావాలనుకున్న వస్తువు కొనుక్కోవడానికి సరిపడా డబ్బు మన దగ్గర ఉండక మనం అప్పు చేస్తాం. ఇలా కోరికలు తీర్చుకునే క్రమంలో భవిష్యత్ అవసరాల కోసం డబ్బు దాచడం అనే ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ గుర్తున్నా చేతిలో డబ్బులుండవు. తీరా ఆ ఫ్యూచర్ అవసరం వచ్చేసరికి మన చేతిలో సేవింగ్స్ ఏం ఉండుండవు కాబట్టి మళ్ళీ అప్పు చేస్తాం. అందుకే చేతిలో డబ్బులు ఉన్నప్పుడే, అంటే శాలరీ వచ్చినప్పుడే చక్కటి ప్లానింగ్తో అనవసరమైన ఖర్చుల్ని కంట్రోల్ చేసి పొదుపుని స్టార్ట్ చేయాలి. ప్రస్తుత అనవసరపు కోరికల కోసం, ఖర్చుల కోసం డబ్బుని ఖర్చు పెట్టడం కంటే ఫ్యూచర్లో వచ్చే అవసరాలకి, ముఖ్యమైన పనులకి డబ్బు దాచిపెట్టడం చాలా తెలివైన పని. ఎవరైతే శాలరీని కేవలం ఖర్చు పెట్టడానికి అనే దృష్టితో చూస్తారో అది కరెక్ట్ కాదు. ఎవరైతే శాలరీని ఖర్చు ప్లస్ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనే దృష్టితో చూస్తారో అదే కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నట్టు. అనవసరపు ఖర్చులను తగ్గించేసి ఫ్యూచర్లో వచ్చే అవసరాల కోసం జాగ్రత్తగా డబ్బుని సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడమే మొదటి ఆర్థిక సూత్రం. జీవితంలో మనకే కాదు, మనం సేవ్ చేసే డబ్బుకి కూడా ఒక గోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరం తర్వాత అవసరమయ్యే ఒక ఖర్చుకి, పిల్లల ఫీజులు లేదా నెక్స్ట్ సమ్మర్ కల్లా ఏసీ పెట్టించుకోవాలి, అలాంటి చిన్న చిన్న గోల్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుని షార్ట్ టర్మ్ స్కీమ్స్లో పెట్టాలి. అవి షార్ట్ టర్మ్ గోల్స్. ఒక 5 సంవత్సరాల తర్వాత కార్ కొనాలి అని అనుకుంటున్నాం అనుకోండి, దానికోసం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీడియం టర్మ్ గోల్. 15 లేదా 20 సంవత్సరాల తర్వాత మన రిటైర్మెంట్ కోసమో లేదా ఒక మంచి ఇల్లు కట్టుకోవడం కోసమో అవసరమయ్యే ఫండ్స్ని లాంగ్ టర్మ్ గోల్స్గా మనం భావించాలి. ఈ 3 విభాగాల కోసం మనం సేవ్ చేసే అమౌంట్ని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం సేవ్ చేసే అమౌంట్ని తక్కువ రిస్క్ ఉన్న స్కీమ్స్లో సేవ్ చేసుకోవాలి. లైక్ సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, పోస్టల్ డిపాజిట్స్ అలాంటివి. మీడియం టర్మ్ గోల్స్ కోసం సేవ్ చేసే అమౌంట్ని ఇంకాస్త రిస్క్ ఉన్న స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే రిటర్న్స్ కూడా ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మీడియం టర్మ్ గోల్స్ కంటే కాస్త రిస్క్ ఎక్కువ ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి. లైక్ షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లోనే ఇంకాస్త రిస్క్ ఎక్కువ ఉన్న స్కీమ్స్ లాంటివి చూస్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనం పెట్టుకుని ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మధ్యలో 1 లేదా 2 సంవత్సరాల తర్వాత ఇంకేదో అవసరం వచ్చింది అని తీసేయకూడదు. ఎందుకంటే రిటర్న్స్ అనేవి బాగా దెబ్బతీస్తాయి. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్న అమౌంట్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ బాగలేదు అని అనిపిస్తే మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో కాస్త మార్పులు చేర్పులు చేసి ఆ అమౌంట్ని అక్కడి నుంచి తీసేసి ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. మరీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్. అప్పుడప్పుడు మాత్రమే ఈ పని చేయాలి. ఎందుకంటే ఫ్లక్చువేషన్ వచ్చిన ప్రతిసారి మనం ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసేస్తున్నాం అనుకోండి, అది రిటర్న్స్ని ఎప్పటికీ ఇవ్వదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసి అప్పటికి కూడా మంచి పర్ఫార్మెన్స్ లేదు అంటేనే మనం అక్కడి నుంచి అమౌంట్ని జరపాలి. కానీ చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్కే అమౌంట్ని కదపకూడదు. 1 సంవత్సరం తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత వచ్చే అవసరాలకి వేరువేరు లక్ష్యాలు పెట్టుకుని డబ్బుల్ని వేరువేరు స్కీమ్స్లో తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి అనేదే మన 2వ ఆర్థిక పాఠం. మనం ఏదైనా స్కీమ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని ట్రై చేస్తున్నప్పుడు కమిషన్ కోసం మనల్ని తప్పుదోవ పట్టించే ఫైనాన్షియల్ ఏజెంట్స్, డబ్బులు ఇన్వెస్ట్ చేసినా మనకేం రిటర్న్స్ రావు, ఎప్పటికప్పుడు జల్సా చేయాలి
అని తప్పుదోవ పట్టించే వ్యక్తులు, నిరాశపరిచే వ్యక్తులు, సరైన పరిజ్ఞానం లేకుండానే మాకన్నీ తెలుసు అన్నట్టు సలహాలు ఇచ్చేసే వాళ్ళు చాలామందే ఎదురవుతారు. ఇలాంటి వాళ్ళందరినీ దాటుకుంటూ సరైన ఆర్థిక పరిజ్ఞానంతో సరైన సలహాలు ఇచ్చే వాళ్ళని వెతికి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఆర్థిక పరిజ్ఞానం మనకు మనమే క్రమంగా కొద్దిగా పెంచుకుని మన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనమే చాలా మట్టుకు డెసిషన్స్ తీసుకోగల స్థాయికి ఎదిగి ఇన్వెస్ట్ చేయడం నిజంగా ఉత్తమం. ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవడానికి, మంచి స్కీమ్స్ గురించి తెలుసుకోవడానికి ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా బాగా స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నాయి. నేను పర్సనల్గా అయితే మనీ పర్స్ ఛానల్ని కౌశిక్ మరడి గారు ఉన్నారు కదా, ఆ సార్వి చూస్తుంటాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్ చేసే విషయంలో అనవసరమైన సలహాలు, తప్పుడు సలహాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఫిల్టర్ చేసుకుని రైట్ డెసిషన్ తీసుకుని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసే పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇదే మన 3వ ఆర్థిక పాఠం. డబ్బునెప్పుడు ఇన్ఫ్లేషన్తో పోటీ పడుతూ పెరిగేలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడే సరైన రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 100 రూపాయలు ఖర్చు పెట్టి మూవీకి వెళ్ళాలి అని అనుకుంటాడు. మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయి ఆ డబ్బుల్ని ఎఫ్డి చేశాడు. 3 ఇయర్స్ తర్వాత డబ్బుల్ని విత్డ్రా చేస్తే 100 రూపాయలు కాస్త 105 రూపాయలు అయింది అనుకుందాం. ధరలన్నీ పెరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు మూవీ టికెట్ కాస్ట్ ఒక 120 రూపాయలు. అంటే అతడు సేవ్ చేసినప్పుడు అతని డబ్బు పెరిగిందా, తగ్గిపోయిందా? అతను లాభపడ్డాడా, నష్టపోయాడా? అలా కాకుండా అతను ఆ 100 రూపాయలతో 3 ఏళ్ల క్రితం గోల్డ్ కొనుంటే ఇప్పుడు 200 అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అతని డబ్బు పెరిగినట్టే కదా. డబ్బుని ఎప్పుడు దాచేటప్పుడు ఆ డబ్బు మీద వచ్చే రిటర్న్స్ని కూడా ముందే అంచనా వేయాలి. అంటే మనం ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, మనం తీసే టైంకి మనకు రిటర్న్స్ ఎంత వస్తాయి, ఇన్ఫ్లేషన్కి దీనికి సరిపోతుందా లేదా అని ఆలోచించి ఇన్ఫ్లేషన్ కంటే హై రిటర్న్స్ మనకు ఇస్తుంది అంటేనే మనం లాభపడతాం అన్నట్టు. లేకపోతే సేవ్ చేసి కూడా యూజ్ ఉండదు. ధరల పెరుగుదలనే ఇన్ఫ్లేషన్ అంటారు. ధరల పెరుగుదలతో పోటీ పడి వృద్ధి చెందిన డబ్బే నిజంగా వృద్ధి చెందినట్టు. అటువంటి స్కీమ్ నుంచి వచ్చిన రిటర్న్స్తోనే మనం నిజంగా లాభపడ్డట్టు. ఇదే మన 4వ ఆర్థిక పాఠం. ఐన్స్టీన్ గారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఏమన్నారో తెలుసా? ప్రపంచంలోని 7 వింతల సంగతి పక్కన పెడితే మనిషి కనిపెట్టిన 8వ వింతే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఉదాహరణ లెక్కను తీసుకుందాము. ఒక వ్యక్తికి రోజుకి కనీసం 7-8 సార్లు కాఫీయో టీయో తాగే అలవాటు ఉంది అనుకుందాం. ఆయనకి ఏమనిపించిందంటే, ఇన్నిసార్లు టీలు కాఫీలు తాగడం హెల్త్కి కూడా మంచిది కాదు, ఒక 2 సార్లు మానేసి ఆ డబ్బుల్ని సేవ్ చేద్దాం అని అనుకున్నాడు. అలా రోజుకి 20 రూపాయల లెక్కన నెలకి 600 రూపీస్ని ఆదా చేయడం మొదలుపెట్టాడు. ఆ 600 రూపీస్ని 10% ఇంట్రెస్ట్ వచ్చే ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తూ పోయాడు. ఇలా క్రమశిక్షణగా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ని కొనసాగించాడు. ఆ అమౌంట్ ఒక 25 ఇయర్స్కి ఎంత అయిందో తెలుసా? 8 లక్షలైంది. అదే అమౌంట్ 30 ఏళ్లకి 13.5 లక్షలైంది. 40 ఏళ్లకి, అంటే 40 ఏళ్ళు సేవ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఏకంగా 38 లక్షలైంది. ఈ చిన్న ఎగ్జాంపుల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పెద్ద విషయం ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసేది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అనేది కాదు, మ్యాటర్ కాదు. ఎంత లాంగ్ టర్మ్ క్రమశిక్షణగా మనం సేవ్ చేస్తున్నాము అనేదే మ్యాటర్. అతను ప్రతి నెలా సేవ్ చేసింది కేవలం 600, కానీ 40 ఏళ్ల పాటు అతను క్రమశిక్షణ తప్పకుండా పాటించిన ఆ అలవాటు అతనికి ఏకంగా 38 లక్షలు తెచ్చిపెట్టింది. కేవలం లాస్ట్ 5-6 ఇయర్స్లో మనకు వచ్చే రిటర్న్స్ దాదాపుగా డబల్ అవుతాయి. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న మ్యాజిక్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే కనీసంలో కనీసం 25 నుంచి 30 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి అని అర్థమైంది. మరి మనం అలా ఇన్వెస్ట్మెంట్ 30 ఏళ్ళు లేదా ఒక 40 ఏళ్ల పాటు చేయాలి అంటే, మరి ఈ అలవాటుని మనం ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడే, అంటే
30లు లేదా 25s 30sలో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. ఒక 40 ఏళ్ళు వచ్చాక స్టార్ట్ చేద్దాంలే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మన దగ్గర టైము ఉండదు, ఇన్కమ్ కూడా ఉండదు రోజులు గడిచే కొద్దీ. అదే జాబ్ వచ్చి రాగానే అంటే ఒక 23 నుంచి 25 లేదా మ్యాక్సిమం 30 ఏళ్ళు వచ్చేసరికే డిసిప్లైన్డ్గా ఈ అలవాటుని అలవాటు చేసుకుంటే మంచిగా మన దగ్గర టైము ఉంటుంది, ప్రతి నెల వచ్చే శాలరీ కూడా ఉంటుంది. కాబట్టి మనం రిటైర్ అయ్యే రోజుకి చాలా ఎక్కువ రిటర్న్స్ మనకు వస్తాయి. మన పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ వయసుకి తగ్గట్టు అర్థమయ్యే రకంగా డబ్బు విలువ వాళ్ళకి చెప్తూ పెంచాలి. అప్పుడే వాళ్ళు జాబ్లో చేరిన వెంటనే సేవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అని అర్థం చేసుకుని జాబ్ వచ్చిన వెంటనే సేవ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ నుంచే ఎంతో కొంత సేవ్ చేయడం అనే విషయాన్ని వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఫాలో అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే ఆ పిల్లలు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే రోజుకి మంచిగా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోగలుగుతారు. ఎంత ఎర్లీ ఏజ్ నుంచి సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే అంత ఎక్కువ కాలం సేవ్ చేయగలుగుతాము, అప్పుడే అంత హై రిటర్న్స్ వస్తాయి అనేదే మన 5వ ఆర్థిక పాఠం. ఇంకా ఒక 5 ఆర్థిక పాఠాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది, అందుకని. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.